ఆడుతూ పాడుతూ పలికే కాలమెనది అయి గలగలలయై ఆడుతూ పాడుతూ పలికే కాలమెనది అయి గలగలలయై ఆడుతూ పాడుతూ పలికే బాబా చూపిన బాటలు సాగే భాగ్యము నీదని నోయి ఓ బాబా చూపిన బాటలు సాగే భాగ్యము నీదని నోయి ఈ ఖడీక మరి రాదోయి కాలమెనది అయి గలగలలయై ఆడుతూ పాడుతూ పలికే ఈ ఖడీక మరి రాదోయి జీవితమన్నది వసంతము చివురులు తొడుగుము దానికి జీవితమన్నది వసంతము చివురులు తొడుగుము దానికి చక్క చక్క సవ్వడి కాలపు నైజం చెప్పెను చక్కని సూత్రమే చక్క చక్క సవ్వడి కాలపు నైజం చెప్పెను చక్కని సూత్రమే మదిలో మ్రోగి మంగళనాదం మన శివ బాబా కోసం ఈ ఖడీక మరి రాదోయి కాలమెనది అయి గలగలలయై ఆడుతూ పాడుతూ పలికే ఈ ఖడీక మరి రాదోయి కాలగమన సంకల్పాలన్నీ వ్యర్థము కానీకెన్నడూ కాలగమన సంకల్పాలన్నీ వ్యర్థము కానీకెన్నడూ బాబా స్మృతిలో సేవా దృష్టితో సమయము సఫలము చేయవలే బాబా స్మృతిలో సేవా దృష్టితో సమయము సఫలము చేయవలే ఆత్మజ్యోతి పరమాత్మ జ్యోతితో అలౌకికంగా కలిసే ఈ ఖడీక మరి రాదోయి కాలమెనది అయి గలగలలయై ఆడుతూ పాడుతూ పలికే ఈ ఖడీక మరి రాదోయి ప్రతి క్షణం అతి అమూల్యమే రెండు క్షణాలు రత్నాలే ప్రతి క్షణం అతి అమూల్యమే రెండు క్షణాలు రత్నాలే కమ్మని బ్రతుకొక వజ్రమే అయినా కాలమే చేయును ఇంద్రజాలం కమ్మని బ్రతుకొక వజ్రమే అయినా కాలమే చేయును ఇంద్రజాలం తనువున శ్వాసే నిలిచే వరకు బాబా తోడే వదలకు ఈ ఖడీక మరి రాదోయి కాలమెనది అయి గలగలలయై ఆడుతూ పాడుతూ పలికే బాబా చూపిన బాటలు సాగే భాగ్యము నీదని నోయి ఈ ఖడీక మరి రాదోయి కాలమెనది అయి గలగలలయై ఆడుతూ పాడుతూ పలికే ఈ ఖడీక మరి రాదోయి ఈ ఖడీక మరి రాదోయి ఈ ఖడీక మరి రాదోయి ఓం శాంతి. మురళీ డేట్ 4/6/2026. మధురమైన పిల్లలు, మీరు యథార్థ రీతిలో పారలౌకిక తండ్రిని తెలుసుకున్నారు. అందువలన మిమ్మల్ని మాత్రమే సత్యమైన ప్రీతి బుద్ధి
లేక ఆస్తికులు అని అంటారు? ప్రశ్న: తండ్రి చేయు ఏ కర్తవ్యం ద్వారా వారు భక్తుల రక్షకులని రుజువవుతుంది? జవాబు: భక్తులందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. దివాలా తీసిన వారిని సంపన్నంగా తయారు చేస్తారు. ఈ కర్తవ్యం తండ్రి ఒక్కరిదే. పాత భక్తులను బ్రాహ్మణులుగా తయారు చేసి వారిని దేవతలుగా తయారు చేయడమే వారిచ్చే రక్షణ. భక్తులందరికీ ముక్తి, జీవన్ముక్తిని ఇచ్చేందుకు భక్తుల రక్షకుడు వచ్చారు. పాట: భోలానాథ్ సే నిరాలా. ఓం శాంతి. పిల్లలు ఎవరి మహిమ విన్నారు? అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడని మహిమ చేస్తారు. ఆ భగవంతుడినే తండ్రి అని అంటారు. ఈ రచనకంతా రచయిత అయిన, ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా తన రచనకు రచయిత అవుతాడు కదా. మొదట కన్యను తన స్త్రీగా చేసుకొని తర్వాత ఆమె ద్వారా రచనను రచిస్తారు. 5 మంది 7 మంది పిల్లలకు జన్మనిస్తారు. వారిని రచన అని అంటారు. తండ్రిని రచయిత అని అంటారు. అతను హద్దులోని రచయిత. రచనకు రచయిత అయిన తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని కూడా పిల్లలకు తెలుసు. మనుషులకు 2 తండ్రులు ఉంటారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. జ్ఞానము, భక్తి రెండూ వేరు వేరని, ఆ తర్వాత వైరాగ్యమని పిల్లలకు అర్థం చేయించబడింది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు. మిగిలిన వారందరూ కలియుగంలో ఉన్నారు. అందరూ పిల్లలే, కానీ మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. వారు ఈ రచనకంతా రచయిత. లౌకిక తండ్రి ఉన్నా ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. సతయుగంలో లౌకిక తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రిని ఎవ్వరూ స్మృతి చెయ్యరు, ఎందుకంటే అది సుఖధామం. ఆ పారలౌకిక తండ్రిని దుఃఖధామంలో స్మృతి చేస్తారు. ఇక్కడ మనుషులను చదివించి తెలివిగల వారిగా చేస్తారు. భక్తి మార్గంలో మనుషులకు తండ్రిని గురించి తెలియదు. ఓ పరంపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, ఓ దుఃఖహర్త సుఖకర్త అని కూడా అంటూ ఉంటారు. మరొక వైపు సర్వవ్యాపి అని కూడా అంటారు. రాయిలో, కణకణంలో, కుక్క పిల్లి అన్నింటిలో ఉన్నాడని అంటారు. పరమాత్ముడైన తండ్రిని తిట్టడం మొదలు పెడతారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. అందువలన మీరు ఆస్తికులుగా అయ్యారు. తండ్రితో మీకు ప్రీతి బుద్ధి ఉంది. మిగిలిన వారందరికీ తండ్రితో విపరీత బుద్ధి ఉంది. మహాభారీ యుద్ధం ముందే నిలబడి ఉందని మీకు తెలుసు. పాత ప్రపంచం వినాశనం చేసేందుకు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కలియుగ పతిత ప్రపంచాన్ని సమాప్తం చేసి మళ్ళీ పావన సత్యుగాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. వారినే పతిత పావన రండి అని స్మృతి చేస్తారు. ఓ నావికుడా, మమ్మల్ని ఈ విషయ సాగరం నుండి వెలుపలకు తీసి క్షీరసాగరంలోకి తీసుకొని వెళ్ళండి అని పిలుస్తారు. గాంధీజీ కూడా పతిత పావన సీతారామని పాడేవాడు. ఓ రామ, సీతలందరినీ పావనంగా చేయండి. మీరందరూ సీతలే, భక్తులే, వారు భగవంతుడు. అందరూ వారినే పిలుస్తారు. వారు మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తున్నారు. ఎక్కడ మీకు ఎదురు దెబ్బలు తగలనివ్వరు. తీర్థయాత్రలకు పొండి, కుంభమేళాకు పోండి అని చెప్తారు. ఈ నదులు పతితుల్ని పావనంగా చేయలేవు. పతిత పావనుడు, జ్ఞానసాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. సాగరాన్ని కానీ నదులను కానీ ఎవరూ స్మృతి చెయ్యరు. ఓ పతిత పావన రండి, బాబా మమ్మల్ని పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. నీటి నదులు ప్రపంచమంతటా ఉన్నాయి. అవి పతితులని పావనంగా చేయలేవు.
పతిత పావనుడిని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు వచ్చినప్పుడు పావనంగా చేస్తారు. భారతదేశం మహిమ చాలా గొప్పది. భారతదేశం సర్వధర్మాలకు తీర్థస్థానం. శివ జయంతి కూడా ఇక్కడే గాయనం చేయబడి ఉంది. సత్యుగంలో పావన ప్రపంచం, అందులో దేవీ దేవతలు ఉంటారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులని దేవతల మహిమ చేయబడి ఉంది. చంద్రవంశీయులకు 14 కళలు ఉంటాయి. తర్వాత మళ్ళీ మెట్లు కిందుకు దిగుతారు. తండ్రి వచ్చి ఒక్క సెకండులో నిచ్చెన ఎక్కించి శాంతిధామం, సుఖధామంలోకి తీసుకొని వెళ్తారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి మెట్లు కిందికి దిగుతారు. కొంతమందైనా 84 జన్మలు తప్పకుండా తీసుకుంటారు. ముఖ్యమైనది సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబడి ఉంది. కానీ భగవంతుడిని ఎవరిని అంటారో ఈ పతిత మనుషులకు తెలియదు. పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, నిరాకారుడైన ఒక్క శివుడు మాత్రమే. అయితే వారు ఎప్పుడు వచ్చారు ఎవ్వరికీ తెలియదు. స్వయంగా వచ్చి తండ్రి తమ పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ మగపిల్లలు ఆడపిల్లలందరూ కూడా బాబా అని పిలుస్తూ ఉన్నారు. మీరే తల్లి తండ్రి అని ఈ రాజయోగాన్ని నేర్చుకున్నందున అపారమైన సుఖం లభిస్తుందని మహిమ కూడా చేస్తారు. మీరు ఇక్కడకు అనంతమైన తండ్రి నుండి 21 జన్మలకు స్వర్గ వారసత్వాన్ని పొందేందుకు వచ్చారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతారు. రావణుని కూడా భారతదేశంలోనే చూపిస్తారు. కానీ అర్థమేమీ తెలియదు. శివుడు మన బేహద్ద తండ్రి అని ఒక్కరికి కూడా తెలియదు. కేవలం శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. వృక్షమంతా తమో ప్రధానమైనప్పుడు తండ్రి వస్తారు. నూతన ప్రపంచంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశంలోనే సత్యుగం ఉండేది. భారతదేశంలోనే కలియుగము ఉంది. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. మొట్టమొదట మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు 84 జన్మలు భోగించి నరకవాసులుగా అయ్యారు. నేనిప్పుడు మీకు రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా తయారు చేస్తాను. భక్తి అనగా బ్రహ్మకు రాత్రి, జ్ఞానం అనగా బ్రహ్మకు పగలు. బీకేలైన మీరు పగుల్లోకి వెళ్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది. ఇదే మహాభారత యుద్ధం. ఈ మహాభారత యుద్ధం తర్వాతనే భారతదేశం స్వర్గంగా తప్పకుండా అవుతుంది. అనేక ధర్మాలు వినాశనమై ఒకే ధర్మం స్థాపన అవుతుంది. పిల్లలైన మీరు బాబాకు సహాయకులుగా అయ్యి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు అర్హులుగా అయితే మళ్ళీ వినాశనం ప్రారంభమైపోతుంది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞం. వారిని శివుడిని రుద్రుడు అనొచ్చు. కృష్ణ జ్ఞాన యజ్ఞం అని ఎప్పుడు అనరు. సత్యత్రేతా యుగాలలో యజ్ఞం ఉండదు. ఉపద్రవాలు జరిగినప్పుడు యజ్ఞం రచించబడుతుంది. పంటలు పండినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు శాంతి కొరకు యజ్ఞాన్ని రచిస్తారు. వినాశనం జరిగేదే భారతదేశం స్వర్గంగా తయారవ్వదని పిల్లలైన మీకు తెలుసు. భరతమాత శివశక్తి సేన అని మహిమ చెయ్యబడి ఉంది. పవిత్రులకే వందనము చేస్తారు. మాతలైన మిమ్మలను వందే మాతరం అని అంటారు. ఎందుకంటే మీరు శ్రీమతాన్ని అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, అందరి తలపైన మృత్యువు నిలబడి ఉంది. అందువలన ఇప్పుడు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం రిపీట్ అవుతూ తిరుగుతూనే ఉంటుంది. నరకం నుండి స్వర్గంగా అవుతుంది.
పతిత ప్రపంచంలో మనుషులు ఆచరించే కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి. తండ్రి అంటున్నారు, 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు కర్మ, అకర్మ, వికర్మల గతి అర్థం చేయించబడి ఉంది. ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం చేయిస్తూ ఉన్నాను. నేను పరంపిత పరమాత్మ, నిరాకారుడిని, మీ తండ్రిని. నేను ఆధారంగా ఎవరి శరీరాన్ని ఆధారంగా తీసుకున్నానో అతడు భగవంతుడు కాదు. మనుషులను దేవతలని కూడా అనరు. మరి మనుషులను భగవంతుడని ఎలా అంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకుంటూ మెట్లు కిందకు దిగి వచ్చారు. పైకి ఎవ్వరూ వెళ్ళలేరు. అందరూ పతితులయ్యి మార్గమును తెలుపుతారు. అందరూ ప్రపంచంలో పతితులయ్యే మార్గమునే తెలుపుతారు. స్వయం వారు కూడా పతితులుగా అవుతూ ఉంటారు. అందుకే తండ్రి అంటున్నారు, వారిని కూడా ఉద్ధరించేందుకు నేను రావాల్సి వచ్చింది. ఇది రావణ రాజ్యం. మీరిప్పుడు రావణ రాజ్యం నుండి బయటికి వచ్చారు. ఈ విషయాలు మెల్లిమెల్లిగా అందరికీ తెలిసిపోతాయి. బ్రాహ్మణులుగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రులు ఇద్దరు, ఒకరు నిరాకార తండ్రి, ఒకరు సాకార తండ్రి. వారసత్వం సాకార తండ్రి నుండి సాకార పిల్లలకు లభిస్తుంది. నిరాకార బేహద్దు తండ్రి నుండి నిరాకార ఆత్మలకు వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మధురాతి మధురమైన శివబాబా నుండి మనకు 21 జన్మలకు సుఖధామ వారసత్వం తీసుకునేందుకు వచ్చాము. యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతాము. మన వద్ద ఏ ఆయుధాలు మొదలైనవి లేవు. తండ్రితో యోగం జోడించి వికర్మలు వినాశనం చేసుకొని విష్ణుపురికి యజమానులుగా అవుతాము. ఇప్పుడు అమర లోకానికి వెళ్ళేందుకు అమర కథను వింటున్నారు. అక్కడ అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు. దుఃఖానికి నామరూపాలు ఉండవు. పిల్లలైన మీరు అనంతమైన తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ శ్రేష్టాతి శ్రేష్టమైన దేవీ దేవతలుగా తయారయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. ఇది శాస్త్రాల జ్ఞానం కాదు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపిస్తారు. వారి చేతిలో శాస్త్రాలు కూడా చూపిస్తారు. తండ్రి అంటున్నారు, బ్రహ్మ ద్వారా నేను మీకు మొత్తం రచన ఆది మధ్యాంతల జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. నేను ఒక్కరినే జ్ఞాన సాగరుణ్ణి. జ్ఞాన సూర్యుడు ప్రకటమవుతూనే అజ్ఞాన అంధకారం వినాశనమవుతుందని గానం కూడా చేస్తారు. సత్యయుగంలో అజ్ఞానం ఉండదు. అది సత్యమైన ఖండం. అప్పుడు భారతదేశం వజ్రతుల్యంగా ఉండింది. అక్కడ వజ్ర వైడూర్యాలు భవనాలు నిర్మించబడేవి. ఇప్పుడైతే మనుషులు కడుపు నిండా తినేందుకు తిండి కూడా లేదు. దివాలా తీసిన విశ్వాన్ని మళ్ళీ సంపన్నంగా చేయడం ఒక్క తండ్రి కర్తవ్యం మాత్రమే. ఆ తండ్రికే జాలి కలుగుతుంది. వారంటున్నారు, మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను. నరు నుండి నారాయణగా, నారిని లక్ష్మిగా చేస్తాను. భక్తులను రక్షించువారు తండ్రి ఒక్కరే. మిమ్మల్ని రావుని జైలు నుండి విడిపించి సుఖధామంలోకి తీసుకుని వెళ్తాను. ఈ ప్రపంచమంతటిలో బ్రాహ్మణులుగా ఎవరవుతారో వారే దేవతలుగా అవుతారు. ఈ బ్రహ్మ పేరు ప్రజాపిత బ్రహ్మ అని ప్రసిద్ధి చెందింది. బ్రాహ్మణులైన మీరు అందరికంటే ఉత్తమములు. భారతదేశానికి మీరే సత్యమైన ఆత్మిక సేవ చేస్తూ ఉన్నారు. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఏ ఇతర మార్గము లేదు. స్మృతి ద్వారానే మలినాలు భస్మమవుతాయి. సత్యమైన బంగారు కల్తీ బంగారంగా ఎలా అవుతుందో కంసలికి తెలుసు. అందులో వెండి, రాగి, ఇనుము వేసినప్పుడు బంగారు విలువ తగ్గిపోతుంది. మీరు కూడా మొదట సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత మీలో మలినాలు ఏర్పడి తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళగలరు. తండ్రి అంటున్నారు,
ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చెయ్యకుంటే మీరు స్వర్గపురానికి యజమానులుగా అవుతారు. స్వర్గము లేక విష్ణుపురం ఉండేది, ఇప్పుడు అదే రావణ కులంగా అయింది, మళ్ళీ విష్ణుపురంగా తప్పకుండా అవుతుంది. సాధువులు సత్పురుషులందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను. అందుకే యదా యదాహి ధర్మస్య అని అంటారు. ఇది భారతదేశపు మాట. సర్వుల సద్గతి దాత నేను ఒక్కరిని మాత్రమే. శివ తండ్రిని శివుడు, రుద్రుడు అని వారే పేర్లు లెక్కలేనన్ని పేర్లు పెట్టేశారు. తండ్రి అంటూ ఉన్నారు, నా అసలు పేరు శివుడు ఒక్కటే, నేను శివుడును. మీరు శాలిగ్రామాలైన పిల్లలు. అర్ధకల్పం మీరు దేహ అభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వండి. ఒక్క తండ్రిని తెలుసుకున్నందున వారి ద్వారా మీరు అన్నీ అర్థం చేసుకుంటారు. మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. మంచిది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. మనుషులు సాక్షాత్కారంలోకి ఎలా వెళతారు? సాక్షాత్కారాల ఫిలాసఫీ కూడా చాలా సూక్ష్మమైనది. అంతర్వాహక శరీరం ద్వారా వెళ్ళి తిరిగి రావడాన్నే సాక్షాత్కారము అంటారు. ఉదాహరణకి ఎవరైనా విహరించేందుకు బయటకు వెళితే వారు మరణించినట్లు కాదు, వారు మళ్ళీ తిరిగి వస్తారు కదా. ఇది కూడా అటువంటిదే. ఆత్మ ఈ శరీరం నుండి వెలుపలికి అంతర్వాహక సూక్ష్మ శరీరం ద్వారా విహరించేందుకు వెళుతుంది. కొంచెం సమయం కొరకు వారి ఆత్మ ఎగిరే పక్షి వలె ఉంటుంది. ఈ పని కూడా పరమాత్మదే. వారి దారాన్ని ఆకర్షించి దివ్య దృష్టి ద్వారా వారికి సాక్షాత్కారం చేయిస్తారు. ఉదాహరణకి రాత్రి మనం శరీరం నుండి భిన్నమైన ఆత్మగా అయి స్వప్న అవస్థలోకి వెళ్ళిపోతాము. ఆ సమయంలో శరీరం శాంతిగా ఉంటుంది కనుక దేహం మరియు దేహ ధర్మాలను మర్చిపోతాం. అంతేకాని శరీరం మరణించిందని కాదు. మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు రాత్రి వచ్చిన కలను వర్ణించి వినిపిస్తాము. అలాగే పరమాత్మతో యోగం సంబంధం జోడించినప్పుడు పరమాత్మ దివ్య దృష్టి ద్వారా ఆత్మను విహరింపజేస్తాడు. మళ్ళీ ధ్యానం నుండి లేచినప్పుడు తాను చూసిన సాక్షాత్కారాన్ని వర్ణన చేసి మేము ఇది చూసి వచ్చాము అని వినిపిస్తారు. కానీ అవి రజోగుణి తమోగుణి స్వప్నాలుగా ఉంటాయి. కానీ ఈ ధ్యానము సతోగుణ అవస్థ కనుక ధ్యానంలో శరీరమేమీ మరణించదు, కానీ శరీర భావన మాయమవుతుంది. ఎలాగైతే క్లోరోఫారం ఇస్తే శరీరం గురించి మర్చిపోతారో, డాక్టర్ ఏదైనా అవయవాన్ని స్పర్శ లేకుండా డెడ్ చేయాలంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి డెడ్ చేస్తాడు. అయితే ఇతర ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. అలా ధ్యానం కూడా అటువంటిదే. అనగా ఆత్మ ఎగిరి వెళ్ళి విహరించి వస్తుంది, కానీ శరీరం మరణించదు. ఈ దారాన్ని లాగే స్మృతి కూడా పరమాత్మలోనే ఉంది, మనుష్యాత్మలలో లేదు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ 1వ పాయింట్. శ్రీమతం అనుసారము శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా అవ్వాలి. విశ్వమంతటికీ సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపనలో తండ్రికి పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి. 2వ పాయింట్. ఆత్మను సత్యమైన బంగారంగా శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని తప్ప ఏ దేహదారిని స్మృతి చేయరాదు. పారలౌకిక తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచాలి. వరదానం. ఆత్మిక ఉన్నతి యొక్క సాధనాల ద్వారా సర్వ పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే అకాలమూర్తి భవ. ఎలాగైతే శరీర నిర్వహణ కొరకు అనేక సాధనాలు ఉపయోగిస్తారో, అలా ఆత్మిక ఉన్నతి కొరకు కూడా సాధనాలు ఉపయోగించండి.
అందుకు సదా అకాలమూర్తి స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం చేయండి. ఎవరైతే స్వయాన్ని అకాల మూర్త ఆత్మగా భావించి నడుస్తారో వారు అకాల మృత్యువు నుండి, అకాలం నుండి, సర్వ సమస్యల నుండి రక్షించబడతారు. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించుకొనుటకు కేవలం తమ పాత శరీర భావమును తొలగించుకుంటూ వెళ్ళండి. స్లోగన్: ఎవరైతే ఏదైనా విషయాన్ని పదే పదే ఫీల్ చేస్తారో వారు ఫైనల్లో ఫెయిల్ అయిపోతారు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు తమ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. సదా హర్షితంగా ఉండేవారు స్మృతి చిహ్నాన్ని విష్ణువు రూపంలో చూపించారు. విష్ణువు క్షీరసాగరంలో విశ్రాంతిగా పడుకొని జ్ఞానస్మరణ చేస్తూ హర్షితంగా అవుతున్నట్లు చూపించారు. కనుక హర్షితంగా ఉండేందుకు సాధనము జ్ఞానం యొక్క స్మరణ. ఎవరు ఎంతగా జ్ఞానస్మరణ చేస్తారో వారు అంతే హర్షితంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి అయినా వారి ధైర్యాన్ని, ఉల్లాస ఉత్సాహాలను తగ్గించలేదు. వారు సహనశీలత శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని సహజంగా దాటుకుంటారు. అచ్చా. ఓం శాంతి. జీవితం సుగంధాల బంగారమై నాకు నీ త్రోవ పుష్ప
జీవితం సుగంధాల బంగారమై నాకు నీ త్రోవ పుష్పాల హరివిల్లుయై నా ముందు నేడే నవ వసంతమేగా మధుర సంగమంలా నీ ప్రేమ బాబా Mm-hmm.